ప్రభాస్ ని లాస్ట్ లో కొంచెం చూపించడానికి అప్సెట్ అయిపోతారు కానీ అన్నా సినిమా ఫ్లాప్ అంటే అట్లాంటి మాటలు వస్తే ఆగం అవుతారు భయ్యా. అర్థమైందా? బాగుంది, చాలా తోపు. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ ని లాస్ట్ లో చూపించడు కాదు, మళ్ళీ పబ్లిక్ కోసం మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ట్రైలర్ లాంచ్ అవుతుంది. అందరికి ఎవరికి తెలియని విషయం చెప్తున్నా. నిజంగా అంటేనా ఆ డైలాగ్ ఏందన్నా ఇప్పటి కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫైట్స్ ఇంకా ఒక లెవెల్ అన్న. ప్రభాస్ అంటే ఇండస్ట్రీ తోపు. బాహుబలితో మొత్తం ప్రపంచ రికార్డులు కొట్టినా నా ప్రభాస్. అట్లాంటి ప్రభాస్ సినిమా సాగర్తో షేక్ చేస్తే పాన్ ఇండియా బద్దలు అయిపోతుంది. 5,000 కోట్లు వస్తే మొత్తం ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసేస్తుంది అన్న. ప్రపంచ రికార్డ్ అవుతుంది అన్న. KGF కూడా క్రాస్ చేస్తాను అమౌంట్ వరకు అయితే. ఈ సాలరీ ఎట్లుందన్న చూసినారు కదా నీళ్ళ అది ప్రభాస్ ఎంట్రీ సీన్స్ కానీ, ఇంకా ఇద్దరు ఉన్నప్పుడు ఆ భుజాల మీద దోస్తాన్ల సీన్లు కానీ. దేవా ప్రభాస్ మంచిగా ఉన్నాడా లేకుంటే సలార్ ప్రభాస్ మంచిగా ఉన్నాడా? సలార్ ప్రభాస్ అన్న ఆది పురుషుకి ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు సల్లార్ ఎలా ఉంది? ఆది పురుషు కాదు, ఆది పురుషు ఎవరైతే మాట్లాడినారు సాలార్ తో నోరు మోపిస్తాం అందరినీ. 2,000 కోట్ల 2,000 కోట్ల 2,000 కోట్ల మొత్తం డైనోసార్. ప్రభాస్ అంటే డైనోసార్. బ్యాక్ లో పెద్ద ముక్క ఆసు, ఇండస్ట్రీ తోపు ప్రభాస్. సీట్లో ఎవరు కూర్చోవట్లేదా అన్న? సీట్లో ఎవరు కూర్చోవట్లేదా? అర్థం కాలే. కుర్చీలో ఎవరు కూర్చుంటున్నారు కదా సీట్లో ఎవరైనా కూర్చుంటారా థియేటర్ లో? సినిమా చూసిన వాళ్ళు సీట్లో ఎవరైనా కూర్చుంటారు? ప్రభాస్ అంటే అన్నంది అసలు ఏ సినిమా కనపడదు. సినిమాకి వచ్చిన ప్రభాస్ అన్న గురించి అడిగితే మొత్తం బద్దలు అవ్వాలి. సలార్ అనేది ఏముండదు, తగ్గించడం కాదు. ఆ ఎలివేషన్ చూపించడానికి ముందు స్టోరీ లైన్ తీసుకొచ్చి నీట్ గా తీసుకొచ్చాడు సీక్వెన్స్ ని. అది ప్రశాంత్ నీల్. అది ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు ఆదిపురుషు లాంటి సినిమాలు, రాధేశ్యామ్ లాంటి సినిమాలు చేస్తారు. అది కాదు. ఒక ప్రశాంత్ నీల్ ఎలాంటి వాడు KGF లో సెంటిమెంట్ అలా చూపించాడు, ఒక అమ్మ సెంటిమెంట్. ఇందులో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్. మీరు ఒకటే చెప్పేది, నో వన్ కెన్ డూ ఇట్, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. అసలు 1 మనం తట్టుకోవాలంటే 2 అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. 1 బద్దలు అవుతుంది, 2 మొత్తం షేక్ అవుతుంది. అర్థమైందా? ఓల్డ్ మొత్తం ఇలా మొత్తం అయిపోద్ది. 1 అండ్ ఓన్లీ రెబల్ స్టార్ లాస్ట్ కి ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ అన్న. కాదు, యాక్షన్ బాగా చూపించారా? ప్రభాస్ అన్న బాగా చూపించారా ప్రశాంత్ నీళ్ళు? అది కంపేర్ చేయలేం, ఎందుకంటే బాగున్నారు, చాలా బాగున్నారు. అనిపించింది మైండ్ బ్లోయింగ్ అసలు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు కదా, ఆకలి తీర్చాడా? మామూలుగా సినిమా ఇంకా చెప్తాను కదా, భోజనాలు డైరెక్ట్ ఏమన్నదో డైరెక్ట్ భోజనం పెట్టేస్తారు, అలా ఉంటది. ఎవడైనా బాగాలేదంటే ఆ రోజు చచ్చిపోయింటాడు. అప్పుడే ఎవరో తెలియక ఎవరో సినిమా బాగుంటుంది, బాగోపోద్ది, అది పెద్ద ఇష్టం కాదు. ఆయన చెప్పేది ఏంటంటే, రేపు సలార్ వచ్చిన తర్వాత ఒకసారి అలా సినిమా అలా పడగానే ఆ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మాటలు ఉండవు, కేకల బొబ్బల. బాలీవుడ్ కథలు వచ్చేద్ది. ఇప్పుడు ఆల్రెడీ మన యానిమల్ లో మన సంథింగ్ మన తెలుగు డైరెక్టర్ చేశాడు, ఎవరో సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ఆ ప్రశాంత్ నీల్ మన ప్రభాస్ తో చేస్తున్నాం, పిచ్చెక్కిపోతుంది అంతే. ఒకటి రెండు కంపేర్ చేయొద్దు, కానీ KGF సలార్. కాకపోతే ఒకటే రెబల్ స్టార్. అక్కడ రెబల్ స్టార్ ఉన్నప్పుడు అవతల యశ్ అనేవాడు ఎంతమంది ఉన్నా సరే అనవసరం. ఎవడు పనికిరాడు, ఎవరు 1 అండ్ ఓన్లీ ప్రభాస్. ఎవరు కాకపోతే 22వ తారీఖు కోత ఏది కనపడదు. ఇప్పుడు జవాన్ పడాలి ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు బాహుబలితో ఏ రేంజ్ సెట్ చేసాడు ఆ టార్గెట్, సేమ్ దాని మించి డబల్ ఉంటుంది ఇప్పుడు తిరుగులేదు.